దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. ఈ అధ్యాయములో 21 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున. రెండవ వచనం, అన్యజనులనందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. మూడవ వచనం, వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. నాలుగవ వచనం, తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీయ ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? ఐదవ వచనం, నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి. ఆరవ వచనం, యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింప చేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించెదను. ఏడవ వచనం, ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. ఎనిమిదవ వచనం, మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. తొమ్మిదవ వచనం, అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. పదవ వచనం, మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. 11వ వచనం, చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. 12వ వచనం, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. 13వ వచనం, పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుక నిండియున్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగిరండి. 14వ వచనం, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. 15వ వచనం, సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. 16వ వచనం, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు, భూమ్యాకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. 17వ వచనం, అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు. 18వ వచనం, ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. 19వ వచనం, ఐగుప్తీయులను ఏదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును, ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. 20వ వచనం, ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారం చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. 21వ వచనం, అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.